ఉద్యమాన్ని దెబ్బతీయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీడియా నుంచి ఒక రకమైనటువంటి ప్రయత్నము, నాయకుల్ని లాక్కోవడం ద్వారా ఒక రకమైనటువంటి ప్రయత్నం, అనేకమైన ఎప్పుడన్నా ఎన్నికల్లో ఫలితాలు సరిగా రాకుంటే తెలంగాణ భవన్ ఆక్రమిస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంతమంది మాట్లాడతారు కదా, కేసీఆర్ అయితే తెచ్చిండు ఆ తెలంగాణ అని కూడా చాలామంది మాట్లాడుతారు. టీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం అయిపోయిందనే అనుకునేవాళ్ళు, ఇంకా అయిపోయింది దీని పని అన్నట్టుగా మాట్లాడంటే కేసీఆర్ మీద ఆయన చుట్టే తిరిగింది. ఆయన గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు, ఆ పార్టీ గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు. దాన్ని ఆ పార్టీని నడపడం కూడా అంత సులభమైన విషయం కాదు. వీళ్ళని ఎదుర్కొని ఒక రాజశేఖర రెడ్డిని, ఒక చంద్రబాబు నాయుడును, వాళ్ళు విపరీతమైనటువంటి ధనంతో ఉన్నారు. సో అదేది లేని ఆ సాధనా సంపత్తి లేకుండా ఒకటి వాదానికి ఉన్నటువంటి బలం, రెండవది ఒక రాజకీయ వ్యూహం, చురుకైన రాజకీయ వ్యూహం, మన పటిష్టమైన రాజకీయ వ్యూహం, అది అక్కడ కేసీఆర్ చాలా అద్భుతమైన పాత్ర నుంచి. ఎవరు దిక్కులేని పరిస్థితి. తెలంగాణ వాదం ఎత్తుకోవడానికి ఏ నాయకుడు ముందుకు రాలేదు. వచ్చిన నాయకుడు ఎవరు మనుగడ సాగించలేదు. అంతకుముందు ఎక్కువ కాంగ్రెస్ నుంచి వచ్చారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదైనా పదవీయంగానే వెళ్ళిపోయారు. బట్ స్థిరంగా నిలబడి ఆటుపోట్లను తట్టుకొని ఉద్యమాన్ని గమ్యం చేర్చాలి అని చెప్పి ఒక తదేక దీక్షతో ఉద్యమాన్ని నడిపినవాడు కేసీఆర్. ఆయన అట్లా నిలబడకుంటే తెలంగాణ లేదు.